Hello students, welcome to my YouTube channel Maths by Chandrasekhar. స్టూడెంట్స్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కోసం గతంలో మనం ఫ్రాక్షన్స్ వీడియో నెంబర్ 1 చేసాం. ఆ వీడియోలో గడిచిన ఎన్టీపీసీ ఏఎల్పి గ్రూప్ డి రైల్వే బోర్డులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని షార్ట్ కట్స్తో సాధించే విధానాలు తెలుసుకున్నాం. మరి ఈరోజు ఫ్రాక్షన్స్కి కొనసాగింపుగా ఈ సెకండ్ వీడియోలో అదే ఏఎల్పి గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ అలాగే మరికొన్ని రకాల ఎగ్జామినేషన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో వస్తున్న రిపీటెడ్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఫార్ములా బేస్డ్ ఫ్రాక్షన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి ఇక్కడ రిపీటెడ్ ఫ్రాక్షన్స్ అంటే 1+1/1+1/1+1 అని మెట్లు మోడల్లో రిపీటెడ్ భిన్నాలు ఉంటాయి. మ్యాథ్స్ వాళ్ళకి అలాగే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇద్దరికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సో అటువంటి ప్రశ్నల్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయబోతున్నాం. అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే మిశ్రమ భిన్నాలు. మిశ్రమ భిన్నాల్ని కలపమని తీసివేత చేయమని చెప్తుంటాడు. మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ని బాగా పరిశీలిస్తే ఎక్కువగా రైల్వే బోర్డు ఎగ్జామినేషన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ సంబంధించిన ప్రశ్నలు రిపీట్ అయ్యాయి. ఒకసారి పేపర్స్ అన్ని పరిశీలించండి. ఆ తర్వాత థర్డ్ వన్ ఈజ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అంటే a+b² a-b² a³ ఇలాంటి ఫార్ములాతో రిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ కూడా ఇస్తున్నాడు. వాటిని కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈరోజు క్లాసులో మనం డిస్కస్ చేయబోతున్న ప్రశ్నలన్నీ కూడా ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, కొన్ని ప్రశ్నలు ఎస్ఐ, క్యాట్, ఎన్డిఏ పేపర్స్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1+1/1+1/1+1/3 వీటినే రిపీటెడ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇలా రిపీటెడ్ ఫ్రాక్షన్స్ ఉంటే దీని ఆన్సర్ ఎంత? ఇందులో ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్. ముందు దీనిలో మనం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నప్పుడు ఎస్ఐ, క్యాట్, ఎన్డిఏ ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. కొంచెం రేంజ్ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి లో రేంజ్ ఇదంతా కూడా. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఈ బ్లాక్ అంతా సాల్వ్ చేస్తూ పైకి వెళ్తుంటారు. ఇలా వెళ్ళడం వల్ల మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొద్దిపాటి కన్ఫ్యూజన్కి అయితే లోన్ అవుతారు ఈ బేసిక్ సమస్య దగ్గరే. ఇంకా ముందు ఇంకా కష్టమైనటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. కాబట్టి ఎలా చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనకి ఇక్కడ ఉన్న సింబల్సే స్టెప్స్ కింద లెక్క. ఇది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. మరి మనకి ఇచ్చిన భిన్నం ఏంటి? 1/3. మనం ఈ సమస్యని కింద నుంచి పై వరకు చేరుకోబోతున్నాం, కింద నుంచి పైకి చేరుకోబోతున్నాం. సరే, ఏం చేస్తారు? మనకిచ్చినటువంటి భిన్నం 1/3 కాబట్టి 1, 3 వేసుకోండి. 1/3 ఇక్కడ లవం, ఇక్కడ హారం వేసుకోండి. ఇక్కడ ఎన్ని సింబల్స్ అయితే, ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో, సింబల్స్ అన్న స్టెప్స్ అన్న ఒకటే, మీరు అన్ని బ్లాక్స్ పెట్టుకోండి. 1, 2, 3 బ్లాక్స్ పెట్టాను. మనం ఈ ప్రశ్నలకి రైట్ టు లెఫ్ట్ రాబోతున్నాం. రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం. ఇక్కడ మీరు సింబల్స్ అన్నీ చూస్తే ప్లస్లు ఉన్నాయి. ప్లస్లు అంటే కలపమని, ఒకవేళ మైనస్లు ఉంటే తీసివేయమని. కొన్ని ప్రశ్నల్లో ప్లస్లు మైనస్లు రెండు కలిసి ఉంటాయి, ప్లస్లు మైనస్లు కూడా. సో ముందు ప్లస్లు ఉన్న క్వశ్చన్లు ఏంటో చూద్దాం. మనం ఏం చేస్తున్నామంటే ముందుకు ఈ 3కి ఒకటి కలపమంటున్నాం, ప్లస్లు ఉన్నాయి కాబట్టి. 4 ఫస్ట్ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు 4కి దాని ముందున్న 3 కలపాలి. 4కి 3 కలిపితే 7. బాణం గుర్తు చూడండి, బాణం గుర్తు డైరెక్షన్. ఆ నెంబర్ నుంచి ముందు నెంబర్కి వస్తుంటాం. నెక్స్ట్ 7కు దాని ముందు నెంబర్ చూసుకోండి, బాణం గుర్తు. 7కు దాని ముందు నెంబర్ కలపాలి, 11. బ్లాక్స్ అన్నీ పూర్తయిపోయాయి, మరి అక్కడ బ్లాక్స్ లేవు. సో నీ ఆన్సర్ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కాబట్టి 11 నుంచి 7కి చూడాలి. 11 నుండి 7కి చూడాలి. సో 11 నుంచి 7కి చూస్తే మరి మన సమాధానం ఏమవుతుంది? 11/7 అవుతుంది. అటు నుంచి ఇటు చూడాలి, అందుకే బాణం గుర్తు ఇచ్చారు. సో ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ 11/7. మీకు కింద చూపిస్తున్నటువంటి క్లిప్లో సమాధానాలు ఇవ్వబడ్డాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రశ్న చూసారా? కాస్త స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి, ఏం పర్వాలేదు, ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అసలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5 స్టెప్స్ ఉన్నాయి. 5 ఏంటి? మరో 5, 10 ఉన్నా చేస్తాం మనం.
ఇందుకే మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ 2/3. సో 2/3 అనే ఫ్రాక్షన్ తీసుకుందాం. 2/3 అన్నాడు కాబట్టి 2/3 తీసుకోండి. 2/3 కాబట్టి 2/3. 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇక్కడ మనం 5 బ్లాక్స్ తీసుకుందాం. 5 బ్లాక్స్ తీసుకున్నాను. మనం బాణం గుర్తు డైరెక్షన్లో రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ టు లెఫ్ట్. సింబల్స్ అన్నీ ప్లస్సే, అన్ని సింబల్స్ ప్లస్సే. కలిపేయండి. 2కు 3 కలిపితే 5, 5కు 3 కలిపితే 8, 8కి 5 కలిపితే 13. నెక్స్ట్ 13 8కి యాడ్ చేస్తే 21, 21 దాని ముందు నెంబర్కి యాడ్ చేస్తే 34. బ్లాక్స్ అన్నీ పూర్తయిపోయాయి. మరి బ్లాక్స్ అన్నీ పూర్తయిపోతే మన ఆన్సర్ ఏమవుతుంది? బ్లాక్స్ అన్నీ పూర్తయిపోతే మన ఆన్సర్ మనం బాణం గుర్తు డైరెక్షన్లో చూడాలని చెప్పాను. సో 34/21 రైట్ ఆన్సర్ అవుతుంది. సో 34/21. సో మీకు కింద క్లిప్లో సెకండ్ ఆప్షన్లో ఆన్సర్ కనబడుతుంది, చూడండి. ప్రశ్నను చూడండి. ఈసారి మైనస్లతో ఇచ్చారు. సో మైనస్లు మనం వాడుకోబోతున్నాం. స్టెప్స్ ముందు లెక్కెడదాం. 1 2 3 స్టెప్స్ ఉన్నాయి. ఇచ్చిన భిన్నం ఏంటి? 1/3. 1 3 వేసుకోండి. 3 స్టెప్స్ ఇంకా ఉన్నాయి. 1 2 3 స్టెప్స్ వేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం బాణం గుర్తు డైరెక్షన్లో ఫాలో అవ్వాలి. బాణం గుర్తు డైరెక్షన్లో ఏ గుర్తులు ఇచ్చారు? మైనస్లు ఇచ్చారు. మైనస్లు ఇచ్చారు కాబట్టి తీసివేసి చేయాలి. 3లో 1 మైనస్ చేస్తే 2, 2లో 3 తీసేస్తే -1, 3లో 2 తీస్తే 1, 2లో 3 తీస్తే -1, -1లో 2 తీస్తే -3. ఇక మనకి లెక్క ఆగిపోయింది. లెక్క ఆగిపోతే ఆఖరిలో వచ్చిన ఇద్దరే మన ఆన్సర్లు అవుతారు కాబట్టి -3/-1 మైనస్ లవహారాల్లో క్యాన్సిల్ అయితే 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని రైట్ ఆన్సర్ 3. ఈసారి ప్లస్ అండ్ మైనస్ రెండు ఉన్నాయి. ప్లస్లు మైనస్లు రెండు కలబోసి ఇచ్చాడు. సరే ఏం చేయబోతున్నారు? అసలు స్టెప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. స్టెప్స్ 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి. ఇచ్చిన భిన్నం ఏంటి? 2/7. 2/7 కాబట్టి మీరు 2 7 రాసుకోండి. ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని బ్లాక్స్ పెట్టుకోండి. స్టెప్స్ ఎన్ని ఉంటే అన్ని బ్లాక్స్ పెట్టుకోండి. బ్లాక్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సింబల్ ఏంటి? ఇక్కడ ప్లస్ కాబట్టి కలపండి. 7కు 2 కలిపితే 9. దీని తర్వాత సెకండ్ బ్లాక్ దగ్గర సింబల్ ఏంటి? మైనస్. వాడు మైనస్ అన్నాడు కాబట్టి తీసేయండి. 9లో 7 పోతే 2. మైనస్ తర్వాత సింబల్ ఏంటి? ప్లస్. ప్లస్ అన్నాడు కాబట్టి కలపండి. 2కు 9 కలిపితే 11. నెక్స్ట్ ఆఖరి సింబల్ ఏంటి? ప్లస్. సో 11కి 2 కలిపితే 13. సో స్టెప్స్ అన్నీ అయిపోయాయి. సింబల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకుందాం. ప్లస్ సరిపోయింది, మైనస్ సరిపోయింది, ప్లస్ సరిపోయింది, ప్లస్ సరిపోయింది. సో అన్నీ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఏ 2 మిగిలితే అవే ఆన్సర్ అవుతాయి కాబట్టి ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ 13/11. సో రైట్ 13/11. క్వశ్చన్ చూడండి. ఇంతవరకు మనం చేసిన ప్రశ్నలో ఈ ప్లేసుల్లో ఎప్పుడు 1 ఉన్నాయి, ఈ ప్లేసెస్లో కూడా 1 ఉన్నాయి. ఇక్కడ కూడా 1సే ఉండేవి, కానీ ఇప్పుడు నెంబర్స్ మారాయి. సో ఇది కొంచెం అడ్వాన్స్. అన్నీ 1s ఉన్నట్లయితే ఇందాక మనం చెప్పిన లాజిక్ ప్రకారం వెంటనే ఆన్సర్ వస్తాయి. ఇన్ కేస్ ఇక్కడ వేరు నెంబర్లు ఉన్నట్లయితే చిన్న చేంజ్ అనేది ఉంది. కష్టమైతే మాత్రం కాదు, చిన్న చేంజ్ అనేది ఉంది. ఏంటిది? అసలు స్టెప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. స్టెప్స్ 1 2 3 స్టెప్స్ ఉన్నాయి. సో మన 3 స్టెప్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర భిన్నం 1/2 ఉంది. సో 1/2 ఉంది కాబట్టి 1 2 వేయండి. 1 2 వేయండి. 1/2 ఉంది కాబట్టి 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 బ్లాక్స్ వేయబోతున్నాం. ఇక్కడ 1 2 3 బ్లాక్స్ వేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి నెంబర్లు. ఏ నెంబర్లు అయితే ఇక్కడ రాసామో అవి గుణించవలసిన నెంబర్లు. గతంలో ఇక్కడ 1 ఉండేవి. 2తో 1ని గుణిస్తే 2 వస్తుంది. 1తో దేన్ని గుణించినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి ప్రత్యేకించి నేను 1ని పట్టించుకోలేదు. కానీ ఇక్కడ వేరు నెంబర్లు వచ్చాయి. వేరు నెంబర్లు వచ్చాయి కాబట్టి ఆ 3 అనేది
ఇక్కడ నుంచి బయలుదేరాలి, ఇక్కడ నుంచి బయలుదేరాలి. సో ఆ 3 వేస్తున్నాం చూడండి. 3 తర్వాత ఏ నెంబర్ ఉంది? 2 తర్వాత ఏ నెంబర్ ఉంది? 1. ఓకే, ఇక్కడ గుర్తులన్నీ కూడా, సింబల్స్ అన్నీ కూడా ప్లస్లే. అయితే ఆ ప్లస్కి వెళ్ళడానికి ముందు, గుర్తులన్నీ కూడా ప్లస్లే, ఆ ప్లస్ని చేరుకోవడానికి ముందు ఈ 3తో గుణించి కలపాలి. ఈ 3తో గుణించి కలపాలి. 2 3 6, 6కి 1 కలిపితే 7. సో ఇక్కడ రాయాల్సింది 7. నెక్స్ట్ మరలా సింబల్ ప్లస్సే, అంటే 7కు 2 కలపడానికి బదులు ముందుగా ఈ 2తో గుణించి 2 కలపాలి. 7 రెళ్ళ 14, 14కి 2 కలిపితే 16. ఇప్పుడు 16 నుంచి దాని ముందు నెంబర్ 7కి రావాలంటే మనం 1తో గుణించాలి. 16 1 16, ఆ 16కి 7 కలిపితే 23. సో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం లాస్ట్లో ఉన్న 2 నెంబర్ని ఆన్సర్గా భావిస్తాం కాబట్టి 23/16ని రైట్ ఆన్సర్గా ఇస్తున్నాం. సో 23/16. క్వశ్చన్ని పరిశీలించండి. ఇవి పెద్ద పెద్ద క్లిప్స్ ఉండడం వల్ల, వీడియోలో సెట్ అవ్వకపోవడం వల్ల నేరుగా ప్రశ్నలు ఇక్కడ రాసేస్తున్నాను నేను. సో మైనస్ ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి, వేరు వేరు నెంబర్లు ఉన్నాయి. చూసారా, కాంప్లికేటెడ్ క్వశ్చన్, ప్రీవియస్ ఎస్ ఇది. సో మైనస్ ప్లస్ మైనస్ ఉన్నాయి, అలాగే నెంబర్స్ కూడా వన్స్ కాకుండా వేరు వేరు నెంబర్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? సో 1 2 3 స్టెప్స్ ఉన్నాయి. భిన్నమేమో 1/3 అయింది, భిన్నమేమో 1/3. సో 1 3 రాయండి, 3 బ్లాక్స్ పెట్టుకోండి. 3 సింబల్స్ ఉన్నాయి కాబట్టి 3 బ్లాక్స్ పెట్టుకోండి. ఇక్కడ నెంబర్ ఎవరు? 3 2 2 రాసుకోండి. 3 2 2. ఓకే, నేను నెంబర్స్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ సింబల్ ఏంటి? మైనస్. అంటే నువ్వు 3లోంచి 1 తీయడానికి బదులు ముందు 3తో గుణించి అప్పుడు 1 తీయాలి. 3 3 9, ఆ 9లో 1 పోతే 8. ఇది అయిపోయింది. నెక్స్ట్ సింబల్ ఏంటి? ప్లస్. సో 8తో ఈ 2ని గుణించి అప్పుడు 3 కలపాలి. 8 రెళ్ళ 16, ఆ 16కి 3 కలిపితే 19. నెక్స్ట్ సింబల్ ఏంటి? మైనస్. నెక్స్ట్ సింబల్ మైనస్. సరే, నేను ముందు గుణించి ఆ తర్వాత తీసేస్తున్నాను. సో 19తో 2 గుణించి ఆ తర్వాత 8ని తీసేయాలి. సింబల్ మైనస్ ఉంది కదా. 19 రెళ్ళ 38, 38లో 8 పోతే 30. సో స్టెప్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి లాస్ట్లో ఉన్న వాళ్ళే నీ తాలూకా సమాధానం అవుతారు. సో 30/19 రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్న పరిశీలించండి. 2 = x + 1 అని ఒక రిపీటెడ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ x పెట్టాడు. సో ఇక్కడ x పెట్టగానే ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని అయిపోతారు. కానీ మీరు ఒక చిన్న లాజిక్ వాడాలి. ఏంటా లాజిక్? ఇప్పుడు దీన్నంతటినీ ఇటు తీసుకొచ్చిస్తే, దీన్నంతటినీ కలిపి y అనుకోండి, ఇదంతా కలిపి y, ఈ ప్లస్ y ఇటు వస్తే ఏమైంది? -y అవుతుంది, అవునా? సో దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అనేది అవుతుంది. నేను చెబుతున్నాను, ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చేసారో మైనస్ అనేది అయిపోతుంది. సో ఇది మైనస్ అయిపోయింది. మరి ఇక్కడ ఎవరున్నారు? 2 అనేది ఉంది. సో ఇక్కడ 2 అనేది ఉంది, ఇది వచ్చేసరికి మైనస్ ఉంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్లో అటు ఏం మిగిలిపోయింది? ఎక్స్ మిగిలిపోయింది. సో ఇప్పుడు ఎక్స్ అక్కడ ఉన్నట్టు లెక్క. ఇక్కడ మీరు ఎక్స్ పెట్టుకుని ఉంటే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఎక్స్ నుంచి మిగతా ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చిస్తే అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు దీని అంతటి విలువే ఎక్స్. అదే అక్కడ ఎక్స్ ఉందనుకోండి మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో దీని అంతటి విలువ కట్టేద్దాం, అది ఎంత వచ్చిందో అదే ఎక్స్ కింద చెప్పేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకిచ్చిన భిన్నం ఎంత? 1/4. సో 1 4 రాసుకోండి. ఇక మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 అని తేలాయి. కాబట్టి 3 బ్లాక్స్ పెట్టుకోండి. 3 బ్లాక్స్ పెట్టుకోండి. బ్లాక్స్ పెట్టేశారు. అయితే ఏ నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ 3 1 2 అనే నెంబర్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్స్ని అదే ఆర్డర్లో వేసేద్దాం.
3 ఇక్కడ స్టార్ట్ చేయాలి. 3 1 2 సింబల్స్కు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సింబల్స్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ 1 దగ్గరికి రావాలి అంటే ముందు 3తో గుణించాలి. ఇక్కడ సింబల్ ప్లస్ కాబట్టి కలపాలి. సో నేను చేస్తాను, గుణిస్తున్నాను. 4 మూల 12, ఆ 12 కోట కలిపితే 13 అనేది వచ్చింది. మళ్ళీ సింబల్ ఏంటి? ప్లస్. 13తో 1ని గుణిద్దాం, ఆ వచ్చిన దానికి 4 కలిపేద్దాం. 13 1 13, దానికి 4 కలిపితే 17. నెక్స్ట్ ఇప్పుడు సింబల్ ఏంటి? ఫైనల్గా మైనస్. సో 17తో 2ని గుణిద్దాం, వచ్చిన దాంట్లోంచి ఆ 13 తీసేద్దాం. 17 రెళ్ళ 34, 17 రెళ్ళ 34, 34లో 13 పోతే 21, అంటే ఇక్కడ 21 వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏంటో నీకే తెలిసిపోయింది. మరి ఫైనల్గా ఆన్సర్ ఎంత? 21/17. సో ఎక్స్ విలువ 21/17 అవుతుంది. మీకు క్లిప్లో 4th ఆప్షన్లో కనబడుతుంది. చూడండి ఆన్సర్ 4th ఆప్షన్. ప్రశ్న చూడండి, ప్రీవియస్ క్యాట్ ఎగ్జామినేషన్లో ఉంది. ఇది కాస్త డిఫరెంట్గా ఉంది ప్రశ్న. ఇలా పైన లవం కింద హారం ఉండి అందులో కూడా రిపీటెడ్ సీక్వెన్స్ ఉన్నాయి అంటే అందులో ఒక లాజిక్ ఉంటుంది. ఏంటో లాజిక్ చూద్దాం. 3 and 4/5 అనేది వచ్చింది చూడండి ఇక్కడ. సో మనం దీన్నంతటినీ సాల్వ్ చేయకుండా కేవలం ఈ ఒక్క పార్ట్ గురించే చూద్దాం. ఈ ఒక్క పార్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. 4 1 4 కూడా కలిపితే 5, 5/4 అయింది. 5/4 రాస్తాను ఇక్కడ, 5/4. కానీ ఒక భిన్నం కింద భిన్నం ఉంటే ఏమవ్వాలి? తిరగబడాలి. అంటే ఏమైంది? 4/5 అవుతుంది. ఇప్పుడు పైన కింద కంపేర్ చేయండి. 2కి 2 సరిపోయింది, 1కి 1 సరిపోయింది. 3 and 4/5కి 3 and 4/5 సరిపోయింది. 3 and 4/5 అని రాసినా 3 + 4/5 అని రాసినా ఒక్కటే. కాబట్టి ఇక్కడ 3 and 4/5 పైన లవం కింద హారం 2 సరిపోయాయి. కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయితే మన ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. చూసారా, మీరు చూడడానికే అవి పెద్దగా ఉండి ఇబ్బంది పడేటట్టు వదిలేయాలి అనిపించేటట్టు ఉంటాయి, కానీ మీరు దృష్టి పెడితే అవి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇలాంటి ప్రశ్న మనం గతంలో డిస్కస్ చేసాం, బట్ మరోసారి ఇక్కడ కూడా డిస్కస్ చేద్దాం. ఇది నాకు ప్రీవియస్ పేపర్స్ ఎన్డీఏ ఎగ్జామినేషన్లో కనబడింది. సో దీన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే 37/13 ఇవ్వడం జరిగింది. దీని అర్థం పైన ఉన్న 37ని కింద ఉన్న 13తో భాగించాలి. 37ని 13తో భాగిస్తాను. 13 రెళ్ళ 26, 13 మూల 39 ఎక్కువైపోద్ది. 13 రెళ్ళు 26, బ్యాలెన్స్ ఇంకా 11. ఇప్పుడు ఈ 13ని ఇక్కడ తీసిరండి, ఇక్కడ ఉన్న 13ని ఇక్కడ తీసిరండి. యూక్లిడ్ భాగాహార పద్ధతి, యూక్లిడ్ డివిజన్ లెమ్మ అనేది ఒకటి దాగుని ఉంది ఇక్కడ. 11తో 11 1 11, 2 బ్యాలెన్స్. ఈ 11 ఇక్కడ తీసిరండి. 2 5 10, 1 బ్యాలెన్స్. నేను గతంలోనే మీకు చెప్పాను, ఇక్కడ ఏదైతే ఉందో దాంతోటే లెక్క అయిపోద్దని. ఇప్పుడు ఫస్ట్ టైం మీకు ఇక్కడ వచ్చింది చూసారా, అది ఆల్రెడీ 2 అని ఇచ్చాడు. వాడు ఆల్రెడీ 2 అని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది? ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. గతంలో ఇక్కడ ABCD అని చూపించాను నేను, ఎందుకంటే ఇక్కడ ఏ ఉండేటప్పుడు ABCD అని ఇచ్చాడు అప్పుడు, కానీ ఇక్కడ 2 ఇచ్చేసాడు. కాబట్టి ఆ 2 వదిలేయండి. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ స్టెప్ నుంచి XYZ స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్ స్టెప్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సెకండ్ స్టెప్ X1, తర్వాత థర్డ్ స్టెప్ Y5, లాస్ట్లో 4th స్టెప్ Z2. సో 1, 5, 2 అనేది రైట్ ఆన్సర్. మీకు ఇచ్చిన క్లిప్లో కనబడుతుంది చూడండి, సెకండ్ ఆప్షన్. ఈ తరహా ప్రశ్నలు మొన్న క్లాస్లో డిస్కస్ చేసాం. అక్కడ ఒక ఫార్ములా చెప్పాను. ఇలా ఉంటే ఇందులో ఒక సీక్వెన్స్ మెయింటైన్ అవుతుంది. ఏంటా సీక్వెన్స్? 1 × 2 అని, ఆ 2తో స్టార్ట్ అవుతుంది.
2 ఇంటూ 3 అని, ఆ 3తో స్టార్ట్ అవుతుంది 3 ఇంటూ 4 అని, అలా లాస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే 11 ఇంటూ 12. వీళ్ళందరికీ నేను ఒక ఫార్ములా చెప్పాను, 1 డిఫరెన్స్ వేసుకొని లాస్ట్ టర్మ్ దాని ప్రీవియస్ టర్మ్ ఏమని. అక్కడ చెప్పిన ఆ ఫార్ములా ఎందుకు అంటే ఒక్కోసారి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయో మనకు తెలియదు, కౌంట్ చేయలేం. ఎన్ని టర్మ్స్ ఉంటాయో లెక్క పెట్టలేనప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన ఫార్ములా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టగలం. లెక్క పెట్టగలిగినప్పుడు ఎలా చేయాలి అని చూస్తే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎవరు ఉన్నారు 1, లాస్ట్ నెంబర్ ఎవరు ఉన్నారు 12. వీళ్ళిద్దరిని హారంలో గుణించండి 1 ఇంటూ 12. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ తాలూకా సంఖ్యని పైన లవంలో వేసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 టర్మ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఏ నెంబర్ కనబడితే దాన్ని బట్టి ఎన్ని టర్మ్స్ ఉన్నాయని చెప్పవచ్చు. సో 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 అలా 11 వరకు ఉంది కాబట్టి 11 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి పైన 11 వేస్తే 11/12 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మధ్యలో డాట్స్ ఉన్నాయనుకోండి, చాలా పెద్ద నెంబర్లు ఉన్నాయనుకోండి, గతంలో నేను చెప్పిన ఫార్ములా 1 డిఫరెన్స్ ఇంటూ లాస్ట్ నెంబర్ దాని ప్రీవియస్ నెంబర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకీ రెండు వరుస నెంబర్లకి డిఫరెన్స్ ఎంత 1, లాస్ట్ నెంబర్ ఎవరు 12, ప్రీవియస్ నెంబర్ ఎవరు 11. సో 11/12 అనేది రైట్ ఆన్సర్ అయింది. సో ఎక్కువ టర్మ్స్ ఉంటే దీన్ని వాడండి, లిమిటెడ్ టర్మ్స్ ఉంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని గుణించండి, ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ పైన వేసండి. ఇప్పుడు ఈ లాజిక్ వాడి మరికొన్ని సమస్యలు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ ప్రశ్న కింద క్లిప్లో ఇచ్చాను చూడండి. మళ్ళీ సీక్వెన్స్ మోడల్లోనే కనబడుతుంది. ఇది మరలా సీక్వెన్సే 1 ఇంటూ 2 2 ఇంటూ 3 అలా లాస్ట్లో చూస్తే n ఇంటూ n+1. ఏం చెప్పాం మనం? ఇక్కడ ఉన్న ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఉన్న లాస్ట్ నెంబర్ రెండు గుణించి హారం వేసామని చెప్పాం. సో 1 ఇంటూ ఈ లాస్ట్ నెంబర్, ఇదొక నెంబరు ఇదొక నెంబర్, రెండు వేరు నెంబర్లు. అక్కడ ఇక్కడ ఎలాగైతే రెండు వేరు నెంబర్ ఉన్నాయో ఇక్కడ రెండు వేరు నెంబర్లే n+1. ఓకేనా? సో రెండు వేరు నెంబర్లు ఇవి చూసుకోండి. సో మనం వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. 1తో n+1 మల్టిప్లై చేస్తే n+1 వస్తుంది. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసేయండి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో, సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, చివరికి వచ్చేసరికి nth టర్మ్. అంటే n పదాలు ఉన్నాయి ఇక్కడ, n సీక్వెన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి పైన ఏం వేసుకోవాలి? n అనేది వేసుకోవాలి. సో రైట్ ఆన్సర్ n/n+1 అవుతుంది. ప్రశ్నలో మీకు ఇది పాయింట్ లా కనబడుతుంది, పాయింట్ కాదు, ఇంటూ 1 ఇంటూ 4 4 ఇంటూ 7 7 ఇంటూ 10 ఇంటూ. సో ఇంటూ మోడల్ ఉన్నాయి కాబట్టి మనం నేరుగా ఆన్సర్ వేసేవచ్చు. ఆన్సర్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ గుణించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి 2 టర్మ్స్కి డిఫరెన్స్ అనేది 3 ఈక్వల్గా ఉంది. అందరికీ డిఫరెన్స్ అనేది 3 ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఉన్న 4తో ఇది బయలుదేరింది, 7తో బయలుదేరింది, 10తో బయలుదేరింది, 13తో బయలుదేరింది. కాబట్టి ఇది ఏమైంది? సీక్వెన్స్డ్ ఫ్రాక్షన్స్. సో సీక్వెన్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మనం ఆన్సర్ వేయచ్చు. ఈ 1ని 16ని మల్టిప్లై చేసి కింద వేసివచ్చు. 1 16 ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. టర్మ్స్ 1 2 3 4 5. సో ఆన్సర్ 5/16 అవుతుంది. స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సిఎస్ మ్యాథ్స్, చంద్రశేఖర్ మ్యాథ్స్, సిఎస్ మ్యాథ్స్ అనే ఒక యాప్ తీసుకున్నాం. ఆ యాప్ తీసుకోవడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం రెగ్యులర్గా ప్రతి టాపిక్ మీద టెస్టులు పెట్టాలనే ఆలోచనతోనే. నేను వీడియోలో ఎంత బాగా క్లాసులు చెప్పేసినా, మీరు ఎంత బాగా ప్రిపేర్ అయిపోయినా, మీకు ఎగ్జామినేషన్స్ పెట్టి ప్రాక్టీస్ సరిగ్గా ఇవ్వకపోతే పరిపూర్ణమైనటువంటి శిక్షణ మనకు అనిపించుకోదు. కాబట్టి ఒక శిక్షణ అనేది పర్ఫెక్ట్గా జరగాలి అంటే మీరు ఎగ్జామినేషన్లో కూర్చుని ఏ విధంగా అయితే ఒక క్వశ్చన్ పేపర్ని ఫీల్ అవుతారో అదే రకమైన ఫీల్ కలిగేటట్టు యాప్లో నేను ఎగ్జామినేషన్స్ మీకు కంపోజింగ్ చేస్తూ ఉండాలి. మీరు
యాప్లో ఉన్న ఎగ్జామినేషన్కి టైమర్ అనేది పెడతాను. ఆ టైమర్ ప్రకారం ఆ టైంలోనే, స్పెసిఫిక్ టైంలోనే మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలా రాయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ సమస్యల్ని వేగంగా చేయడం అనేది మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. నేషనల్లో జరిగిన అన్ని రకాల ఎగ్జామినేషన్ పేపర్ని కంటిన్యూస్గా నేను వాచ్ చేస్తూనే ఉంటున్నాను. సో నాకు ఏదైనా ఒక కొత్త ప్రశ్నలు, ఒక కొత్త కాన్సెప్ట్ మీద కనబడితే వాటిని మీకు నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటువంటి కొన్ని క్వశ్చన్స్ మరలా నేను సేకరించో లేదా కంపోజ్ చేసో మీకు ఎగ్జామినేషన్ అనేది పెడతాను. సో సిఎస్ మ్యాథ్స్ అనేటువంటి నా యాప్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ పూర్తిగా ఉంటాయి. L1, L2 వీడియోస్ కానిస్టేబుల్, ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి వగైరా అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి బాగా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఒకవేళ ఎస్ఐకి, సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎన్డీఏ ఎగ్జామినేషన్స్ లాంటి వాటికి మీరు ప్రిపేర్ అవ్వదలుచుకున్నట్లయితే L3 వీడియోస్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. సో L3 వీడియోస్ని L1, L2 వీడియోస్ రెండు చూసిన తర్వాత చూస్తూ ఉండండి. ఎందుకంటే L3 వీడియోస్ని సాల్వ్ చేయడానికి అవసరమైనటువంటి బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా L1, L2 వీడియోస్లో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు L1, L2, L3 మూడు వీడియోస్ని ఫాలో అవ్వండి. అయితే మనకి 26న యాప్ అనేది లాంచ్ అవుతుందని చెప్పాను. ఈ 26న ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టి ఉన్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా 26 రోజు నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఒక కొత్త సాఫ్ట్వేర్లోకి అన్ని వీడియోస్ సుమారు ఒక 14-15 వీడియోస్ చేశాను నేను. ఆ వీడియోస్ అన్నింటినీ అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఆ రోజు ఆ వీడియోస్ అన్నీ మీకు అందులో అప్లోడ్ అయి కనబడతాయి. దాని తర్వాత రోజు నుంచి ఒక టాపిక్ సంబంధించిన వీడియోస్ అన్నీ L1, L2 వీడియోస్ అన్నీ ముందు మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. మనకి సమీప కాలంలో ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం ముందుగా నేను L1, L2 వీడియోస్ని కంపోజ్ చేసి అందిస్తున్నాను. డిసెంబర్ మిడిల్ లేదా డిసెంబర్ ఎండింగ్ అయ్యేసరికల్లా నేను L3 వీడియోస్ని కూడా కంపోజ్ చేసి అక్కడి నుంచి అప్లోడ్ చేయడం ప్రారంభిస్తాను. ఎందుకంటే ముందు మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ ముఖ్యం కాబట్టి. అలాగే చాలామంది అభ్యర్థులు నన్ను అడుగుతుంది ఏంటంటే, సార్ అర్థమెటిక్ అనేది యూట్యూబ్లో చాలా ఛానల్లో దొరుకుతుందండి, ఎవరు పడితే వాళ్ళే ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తున్నాయి, అవి వాటితో పెద్ద సమస్య లేదు. కానీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్యూర్ మ్యాథ్స్ అనేది బలమైనటువంటి టాపిక్. కొన్ని అలాగే దాని మీద అప్డేట్ వెర్షన్స్ ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి మీరు కొంచెం ప్యూర్ మ్యాథ్స్ని కాస్త తొందరగా మీరు ఇవ్వండి అని చాలామంది నాకు ఫోన్ ద్వారాను మరియు నాకు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ ద్వారాను సంప్రదించడం వల్ల నేను నా యాప్లోకి ప్యూర్ మ్యాథ్స్ ఒక 2 టాపిక్లు అందిస్తూ ఉంటే అర్థమెటిక్ ఒక టాపిక్ని అందిస్తూ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ వీడియోస్ రెండింటినీ కూడా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సమయానికల్లా L1, L2 వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. ఆ తర్వాత నుంచి L3 వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతుంటాయి. అలాగే మీరు 299 రూపీస్ పే చేసి మీరు నా తాలూకా వీడియోస్ని చూడవలసి ఉంటుంది. ఈ 299 రూపీస్ కూడా నా కోసం ఫీజుగా నేను పెట్టడం జరగలేదు. నాకు మీకు రెగ్యులర్గా ఎగ్జామినేషన్ పెట్టేంత ఖాళీ సమయం దొరకదు. ఎందుకంటే నేను ఆ క్వశ్చన్స్ వాటిని తయారు చేయడంలోనూ వాటి షార్ట్ కట్స్ ప్రిపేర్ చేయడంలోనే బిజీగా ఉంటాను. కాబట్టి ఈ బాధ్యతని ఒక డిటిపి ఆపరేటర్కి నెలకు కొంత అమౌంట్ని ఇచ్చి ఆయన ఈ యాప్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ని కంపోజ్ చేయడానికి, అలాగే నేను ఎడిట్ చేయించిన వీడియోని నెట్లో అప్లోడ్ చేయించడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఆయన తాలూకా శాలరీ గాను, సో ఆయన తాలూకా రెమ్యునరేషన్ పరంగాను, అలాగే ఈ యాప్ని కూడా కొంత అమౌంట్తో కొనుగోలు చేయడం జరిగింది. ఆ యాప్కు సంబంధించిన అమౌంట్ గాను మాత్రమే నేను కేవలం 299 రూపీస్ పెట్టడం జరిగింది. ఓకేనా? సో మీరు 299 రూపీస్ పే చేసి ఒక సంవత్సరం పాటు పూర్తిగా బేసిక్స్ నుంచి సిజిఎల్ రేంజ్ వరకు ప్రతి చాప్టర్ని నేర్చుకోవచ్చును. అలాగే ఏ విద్యార్థి అయినా సరే యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న ఎగ్జామినేషన్ని ఫ్రీగానే రాయవచ్చు. కేవలం వీడియోస్ చూసేందుకు గాను మాత్రమే 299 రూపీస్. ఎగ్జామినేషన్ అనేది మీరు ఉచితంగానే రాయవచ్చును. దానికి ఎటువంటి ఫీజు లేదు. దట్ ఈస్ ద ఫ్రీ సర్వీస్. ప్రశ్న చూడండి, కాస్త లాజిక్ మీద డిపెండ్ అయింది. ఇది కూడా సీక్వెన్షియల్ ఫ్రాక్షన్సే, ఒక సీక్వెన్స్ మెయింటైన్ అవుతుంది. 1/2 + 1/3 - 1/4. తర్వాత సింబల్స్ మారాయి. +1/2 సింబల్ మారింది, -1/2 ప్లస్కి సింబల్ మారింది, ప్లస్కు సింబల్ మారింది, -1/3 మైనస్ సింబల్ మారింది, +1/4 మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇలా ఒక సీక్వెన్స్ ఉంటే ఆ సీక్వెన్స్లో
35 పదాల మొత్తం ఎంత అని ప్రశ్న వేశారు. 35 పదాల మొత్తం ఎంత? ఇలాంటి వాటిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్ని పదాలు కలిస్తే 0 అవుతుందా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా 35 ఉండొచ్చు, 42 ఉండొచ్చు, లేదు 100 ఉండొచ్చు, రకరకాల సీక్వెన్స్లు వస్తాయి అందులో మీరు మొదటగా చేయాల్సింది ఎన్ని టర్మ్స్ కలిస్తే 0 అవుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు ఫోకస్ పెడితే +1/2 -1/2 క్యాన్సిల్ అయింది, 1/3 +1/3 -1/3 క్యాన్సిల్ అయింది, -1/4 +1/4 క్యాన్సిల్ అయింది. దీన్ని బట్టి వీళ్ళందరూ క్యాన్సిల్ అయిపోయారంటే వీళ్ళందరి తాలూకా వాల్యూ 0 అవుతుంది. వీళ్ళందరూ కలిపి 0 అవుతున్నారు. అయితే ఎన్ని టర్మ్స్ 0 అవుతున్నారు? 1 2 3 4 5 6 టర్మ్స్ 0 అయ్యాయి, అవునా? సో అలా ఎన్ని టర్మ్స్ కలిపితే 0 వస్తుంది అనేది మీరు చెక్ చేయాలి. మీకు దొరికేస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనకి ఎన్ని టర్మ్స్ ఇచ్చారు? 35 టర్మ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 35ని ఎన్ని టర్మ్స్ అయితే కలుస్తున్నప్పుడు 0 అవుతుందో దాంతో భాగించాలి. ఎన్ని టర్మ్స్ వచ్చాయి ఇక్కడ? 6. 6 × 30, శేషం ఇంకా 5. సో శేషం 5 వచ్చింది కాబట్టి మన ప్రశ్నకి సమాధానం ఈ మొదటి 5 పదాల్లోనే ఉంది. సో నువ్వు కష్టపడి 35 పదాల మొత్తం కట్టినా, మొదటి 5 పదాల మొత్తం కట్టినా రెండు ఒకటే. కారణం మొదటి 6 పదాలు 0 అయిపోయింది, నెక్స్ట్ 6 పదాలు 0 అయిపోతాయి, నెక్స్ట్ 6 పదాలు 0 అయిపోతాయి. అలా ఆరేసి పదాలన్నీ 0 అయిపోయి ఆఖరిలో 5 పదాలు మిగిలిపోతాయి. ఆఖరిలో ఉన్న 5 పదాలే ఈ స్టార్టింగ్ లో ఉన్న 5 పదాలకి సమానం అవుతాయి. మరి స్టార్టింగ్ లో ఉన్న 5 పదాలు ఎవరెవరు? చూడండి రాస్తున్నాను. స్టార్టింగ్ లో ఉన్న 5 పదాలు 1/2 +1/3 -1/4 -1/2 -1/3. స్టార్టింగ్ లో ఉన్న 5 పదాలు వేశాను. ఈ 5 పదాల మొత్తమే ఆ 35 పదాల మొత్తానికి సమానం అవుతుంది. ఇప్పుడు ఎవరెవరిని క్యాన్సిల్ చేయొచ్చు? +1/2 -1/2 పోయింది, +1/3 -1/3 పోయింది. ఇక చివరిగా మన దగ్గర ఏం మిగిలింది? -1/4 మిగిలింది. కాబట్టి ఈ 35 పదాల తాలూకా మొత్తం -1/4 అవుతుంది. చూసారా? ప్రతి సీక్వెన్స్ ని చూడగానే మనకి భయం వేస్తుంది, బట్ అందులో లాజిక్ ఉంటుంది. సీక్వెన్షియల్ ఫ్రాక్షన్ వచ్చింది అంటేనే లాజిక్ ఉంటుంది అని అర్థం. సో ఆ లాజిక్ని మనం పట్టుకోగలిగితే మనం ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతుంటాం. ఇది కూడా సీక్వెన్షియల్ ఫ్రాక్షన్సే. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్ని ప్లస్లు ఉన్నాయి, అన్ని ప్లస్లైనా ఉండొచ్చు, అన్ని మైనస్లైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ప్లస్లు ఉంటే ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఫస్ట్ 2 1 2, దీని గురించి దీన్ని కలపాలి, వీళ్ళిద్దరిని గురించి దీన్ని కలపాలి. 2 1 2 దాని కూడా కలిపితే 3/2, 3 1 3 దాని కూడా కలిపితే 4/3, అలాగే 4 1 4 దాని కూడా కలిపితే 5/4. పక్కన 1 ఉందంటే నేరుగా కలిపేవచ్చు. యాక్చువల్గా 1 ఉందంటే నేరుగా కలిపేవచ్చు. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, అలా కంటిన్యూషన్ అవుతాయి. 15 కూడా కలిపితే 16, కింద 15. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3కి 3 పోద్ది, 4కి 4 పోద్ది, 5కి 5 పోద్ది. అలా టర్మ్స్ అన్ని పోతూ ఇక్కడ చివరికి 15 కూడా పోతుంది. ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత ఏం మిగిలాయి? ఇక్కడ లవంగా 16, ఇక్కడ హారంగా 2 మిగిలాయి. కాబట్టి 16/2 16/2 = ఎంత అయింది? 8 అనేది అవుతుంది. సో ఇటువంటివి చాలా వరకు మనకి సీక్వెన్స్ కింద వస్తుంటాయి. అటువంటి సీక్వెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ని ఈ లాస్ట్ ఫ్రాక్షన్ని పట్టుకోండి. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో నేరుగా 2 అనే దాని కింద వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం 15కి 1 యాడ్ చేస్తే వచ్చే 16 పైన వేసుకొని క్యాన్సిల్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇద్దరిని యాడ్ చేయగా వచ్చిన దాన్ని లవం న్యూమరేటర్లో వాడండి, ఇక్కడ ఉన్న 2ని నేరుగా డినామినేటర్లో వాడుకోండి. క్యాన్సిల్ చేయగా వచ్చిన దాన్ని ఆన్సర్గా రాసేయండి. ఈ సీక్వెన్స్లో చూడండి, మైనస్ అనేది కనబడుతుంది. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్లస్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని కలిపేసాం, మరి మైనస్ ఉన్నప్పుడు తీసేస్తాం. 2 1 2, 2లో 1 పోతే 1, మళ్ళీ కింద 2 వేసుకోవాలి. 3 1 3,
3లో 1 పోతే 2 కింద 3 అంటే దాని అర్థం 2లో 1 తీసి పైన, 3లో 1 తీసి 2 పైన, 4లో 1 తీసి 3 పైన అలా వేసుకుంటూ మనం వచ్చినట్లయితే 19లో 1 తీస్తే 18 కింద 19 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ అవుతారని చూస్తే ఈసారి ఇక్కడ నుంచి ప్రారంభమైంది క్యాన్సలింగ్, ఇక్కడ క్యాన్సిల్ ప్రారంభమైంది, కింద నుంచి క్యాన్సిల్ ప్రారంభమైంది, హారం నుంచి క్యాన్సిలేషన్ ప్రారంభమైంది. 2, 3కి 3, 4కి 4 అలా చివరికి 18 పోతాయి. ఇక ఏం మిగిలాయంటే స్టార్టింగ్లో 1 మిగిలింది, చివరిలో 19 అనేది మిగిలింది. సో 1/19 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరిని తీసివేయగా వచ్చిన దాన్ని లవంలో వేసుకోండి, లాస్ట్లో కనబడుతున్న హారాన్ని నేరుగా వేసేయండి. సో హారం డినామినేటర్ నేరుగా వేస్తాను, ఇద్దరిని తీసేగా వచ్చిన ఆన్సర్ని న్యూమరేటర్ లవంలో వేసుకొచ్చాను. ఇప్పుడు దీనికి అప్లికేటెడ్గా ఒక క్వశ్చన్ మనకి ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఇచ్చారు. ఆ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. ఈసారి స్క్వేర్స్తో ఇచ్చాడు ప్రశ్న చూడండి. స్క్వేర్స్తో దీన్ని 3 స్క్వేర్ 9 అని రాసికండి. దీన్ని మీరు 1 స్క్వేర్, దీన్ని 1 స్క్వేర్ అని రాసుకోండి. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది 1 స్క్వేర్ 3 స్క్వేర్ అని రాశారు కదా, దీన్నే మీరు 1/3 హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మీరు 1/3 హోల్ స్క్వేర్, 1కి స్క్వేర్ చేస్తే 1, 3 స్క్వేర్, ఇది 1 స్క్వేర్. ఇది మీకు ఎలా కనబడుతుందంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మోడల్లో కనబడుతుంది. ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తాలూకా ఫార్ములా a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఓకేనా? యాక్చువల్గా అంత లెంత్గా నేను చెప్పను, షార్ట్ కట్తో చెప్పేస్తాను, మీకు అర్థం అవడం కోసం అది రాశాను అంతే. సో ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పాం కాబట్టి దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఏ మైనస్ బి 1 మైనస్ 1/3 ఇంటూ ఏ ప్లస్ బి 1 ప్లస్ 1/3. అలాగే దీన్ని కూడా అదే మోడల్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 1 మైనస్ 1/4 సేమ్ దీనిలాగా 1 ప్లస్ 1/4 చాలు, కొంతవరకు మనకి కొంతవరకు చాలు. లాస్ట్లో అది 1 మైనస్ 1/11 1 ప్లస్ 1/11 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాతో సీక్వెన్స్ ఫార్మ్ అవుతుంది. 3, 4, 5, 6 సీక్వెన్షియల్ ఫ్రాక్షన్స్. సో దీన్ని ఎలా చేయాలి? 3 ఒకట్ల 3, అందులో 1 పోతే 2/3. ఇంకా చెప్పాలంటే పైన 1 ఉన్నప్పుడు తీసేమన్నాను, ప్లస్ ఉంటే 1 ఉన్నప్పుడు కలిపేమన్నాను, అంటే ఇది 4/3. 4లో 1 పోతే 3/4, 4 1 కలిపితే 5/4. అలా చివరికి వచ్చేసరికి 11లో 1 పోతే 10/11, 11 1 కలిపితే 12/11 అనేది వస్తుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లాజిక్ ఉన్నది. 4/3 3/4 ఒక భిన్నము, దాని వ్యుత్క్రమము రెసిప్రోకల్, ఒక ఫ్రాక్షన్ ఒక రెసిప్రోకల్ పక్క పక్కన ఉంటే పోతాయి. 4కి 4, 3కి 3. అలాగే ఈ పక్కన ఉన్న 2 పోతాయి, ఆ పక్కన ఉన్న 2 పోతాయి, చివరికి ఇక్కడ వరకు పోతాయి. ఇప్పుడు మీకు ఫైనల్గా ఏం మిగిలింది? స్టార్టింగ్లో 2/3 మిగిలింది, ఎండింగ్లో 12/11 మిగిలింది. సో వీళ్ళిద్దరే మిగిలారు. సింబల్స్ అన్ని ఇంటూ చూసుకోండి. కాబట్టి మనం దీని ఆన్సర్ని 2/3 ఇంటూ 12/11 అని వేయబోతున్నాం. క్యాన్సిల్ చేస్తే 3 ఒకట్లు 3 4, ఫైనల్గా 8/11 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 8/11 పెర్ఫెక్ట్ ఆన్సర్ అయింది. సో దీన్ని ఇంకా సింపుల్గా మరి చేయలేమా? ఇలా ఇవన్నీ రాయాలా? మీకు ఎప్పుడైనా స్క్వేర్స్ ఉండి సీక్వెన్స్ ఉంటే అటువంటి సందర్భంలో స్టార్టింగ్లో మైనస్ సింబల్ని, ఎండింగ్లో ప్లస్ సింబల్ని వాడుకోండి. స్క్వేర్స్ ఉన్నప్పుడు 3లో 1 పోతే 2 కింద 3, 11 1 కలిపితే 12 కింద 11, క్యాన్సిల్ చేస్తే 8/11 రైట్ ఆన్సర్ అవుతుంది. కంటిన్యూస్గా స్క్వేర్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో మైనస్తో ఉన్నటువంటి ఫ్రాక్షన్ రాసుకోండి, చివరిలో ప్లస్ ఉన్న ఫ్రాక్షన్తో రాసుకోండి. ఇంతకీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి, స్టార్టింగ్లో మైనస్ వాడమన్నాను. ఏ ప్లస్ బి,
చివరిలో ప్లస్ వాడుకోమన్నాను. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సీక్వెన్స్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో మైనస్ ఎండింగ్లో ప్లస్ వచ్చుగా ఎండింగ్లో ప్లస్ వేయగా రెండు భిన్నాలు వస్తాయి. వాటిని గుణించడం ద్వారా మీరు ఆన్సర్ సాధించవచ్చును. చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇది సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో దీనికి మైనస్ తీసుకోమన్నాం, దీనికి ప్లస్ తీసుకోమన్నాం. 3లో 1 పోతే మరి స్క్వేర్ చూడకండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ విడిపోద్ది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ విడిపోతుంది. ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అయిపోతుంది కదా, విడిపోతుంది. మరి స్క్వేర్ చూడకండి. 3లో 1 పోతే 2 కింద 3. 12కి ప్లస్ చేయమన్నాను, అక్కడ సింబల్ మైనస్ కానీ మీరు ప్లస్ చేయమన్నాను. 12కి ప్లస్ ఒకటి కలిపితే 13 కింద 12. 2 1లు 2 6లు క్యాన్సల్. మరి ఫైనల్గా ఆన్సర్ ఏమైంది? 13 3 6ల 18. సో 13/18 రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి కింద ఆప్షన్స్ ఇచ్చాను, అందులో రైట్ ఆన్సర్ ఉంది. ప్రీవియస్ క్యాట్ ఎగ్జామినేషన్లో అడిగిన ఈ ప్రశ్న చూడండి. క్యాట్ ఎగ్జామినేషన్లో అడిగారు దీన్ని. అబ్జర్వ్ చేద్దామా? చాలా సింపుల్. ఇది మైనస్, ఇది ప్లస్. చాలా సింపుల్గా వస్తుంది ఆన్సర్. చూడండి, 2లో 1 తీసేయాలి, మైనస్ ఇచ్చాం. 2లో 1 తీసేయాలి, 2లో 1 తీస్తే 1 కింద 2. ప్లస్ ఇచ్చాం, కలపన్నాం. 19 కోటి కలిపితే 20 కింద 19. క్యాన్సల్ చేద్దాం. 2 1లు 2 10లు. సో ఫైనల్గా నీకు వచ్చిన ఆన్సర్ 10/19. సో సీక్వెన్షియల్ ఫ్రాక్షన్స్ని ఈ విధమైన షార్ట్ కట్స్తో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఇందులో సీక్వెన్షియల్ మోడల్లో అలాగే రిపీటెడ్ ఫ్రాక్షన్స్ ఇందాక చెప్పాను, ఆ మోడల్లో సిజిఎల్కి సంబంధించి హై రేంజ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ హై రేంజ్ క్వశ్చన్స్ని యాప్లో ఈ ఎన్టీపీసీకి సంబంధించిన సిలబస్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత హై రేంజ్ క్వశ్చన్స్ కాబట్టి అప్పుడు మనం దీన్ని యాప్లో డిస్కస్ చేద్దాం. ఇక ప్రస్తుతానికి మనం ఈ వీడియో కొనసాగింపుగా మిక్స్డ్ ఫ్రాక్షన్స్తో కొన్ని సమస్యలు చేద్దాం. వీడియో తాలూకా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీద ఒక వీడియో చేసి వీలుంటే యూట్యూబ్లో పెడతాను, లేదన్నట్లయితే యాప్లో డైరెక్ట్గా పెడతాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అందులో దీని కంటిన్యూషన్ వీడియోని ఫ్రీగానే చూడవచ్చు. మిశ్రమ భిన్నాలు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్తో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పాం కదా. సో అందులో ప్రీవియస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసిన ఒక ప్రశ్న చూడండి. 1 and 2/3 ప్లస్ 2 and 1/3 ప్లస్ 2 and 2/3 మైనస్ 4 and 1/2. దీని వాల్యూ ఎంత? మీరు ఈ మిశ్రమ భిన్నాల్ని అపక్రమ భిన్నాలుగా మార్చకండి. 3 1ల 3 ప్లస్ 2 5/3 అలా రాయకండి, మీ టైం వేస్ట్ అవుతుంది. మరి అందుకే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న నెంబర్లన్నింటినీ యాడ్ చేసేయండి. 1 + 2 3, 3 + 2 5, 5లో 4 పోతే 1. ఈ నెంబర్లన్నీ యాడ్ చేశాను, ప్లస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను, మైనస్ ఉంది కాబట్టి తీస్తాను. సో వీళ్ళందరినీ యాడ్ చేస్తే 1 వచ్చింది. వాస్తవానికి 1 and 1/2 అని చెప్పినా 1 + 1/2 అని చెప్పినా అర్థమైతే ఒకటే మ్యాథమెటిక్స్లో. సో దీన్ని 1 + 2/3 2 + 1/3 2 + 2/3 అని రాసుకోవచ్చు. అందుకే నెంబర్స్ అన్ని యాడ్ చేశాను. ఇక మిగిలినవి భిన్నాలన్నీ రాసుకోండి. 2/3 ప్లస్ 1/3 ప్లస్ 2/3 మైనస్ 1/2 అని ఉంది. మిగతావన్నీ కూడా క్రమ భిన్నాలు, అవి రాశాను. ఇక్కడ 2/3 ప్లస్ 1/3 హారాలు 2 సమానం అయితే లవాలు 2 కలపవచ్చు. 2 కూడా కలిపితే 3, 3/3. ఇక్కడ హారాలు సమానంగా ఉంటే లవాలు కల్పించుకోవచ్చు. 2 కూడా కలిపితే 3 కింద 3. మరి 3/3 ఎంత? 1. సో దీని కూడా కల్పించుకోవచ్చు. ఈ 2 మిగిలాయి. వీళ్ళిద్దరికి కాసా కట్టవచ్చు లేదా క్రాస్గా గుణించవచ్చు. 2 రెళ్ళ 4, 3 1ల 3, 3 రెళ్ళ 6. అలా క్రాస్గా గుణించుకోవచ్చు, కాసా కట్ కూడా చేయొచ్చు. సో 4లో 3 పోతే ఎంత వచ్చింది? 1/6. సో ఇంకా 1/6. వీళ్ళందరినీ కలిపితే 2 and 1/6 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చింది. క్వశ్చన్ చూడండి, కొంచెం మల్టీ ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఇంతకు ముందు అయితే మనం యాడింగ్ గురించి చెప్పాం కాబట్టి కలిపేవచ్చు. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు కానీ
అంటే ఇంటూ ఉన్నప్పుడు కానీ డివైడెడ్ బై ఉన్నప్పుడు కానీ ఇంతకు ముందులో మనం కలపడం తీసివేయడం అలాంటి షార్ట్ కట్స్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. నేను ఇందాక చెప్పిన షార్ట్ కట్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు మాత్రమే, డివైడెడ్ బై కానీ ఇంటూ కానీ ఆపరేషన్స్ ఉన్నప్పుడు అట్లా చేయకండి. సో ఇక్కడ 1 ఉన్నప్పుడు కలిపేవచ్చు అని చెప్పాను నేను. ఇక్కడ 1 ఉంటే 4 1 4 దాని కూడా కలపవచ్చు. 4 1 4 దాని కూడా కలిపితే 5. 1 ఉన్నప్పుడు కలిపేవచ్చు 5/4. 1 ఉన్నప్పుడు కలిపేవచ్చు 2 కూడా కలిపితే 3/2. అయితే ఒక మాట, ఇక్కడ ఉన్న సింబల్ ఏంటి? డివైడెడ్ బై. డివైడెడ్ బైకి ఆపోజిట్ ఇంటూ, ఇంటూకు ఆపోజిట్ డివైడెడ్ బై. సో ఈ డివైడెడ్ బైని ఇంటూ కింద కన్వర్ట్ చేద్దాం. డివైడెడ్ బైని ఇంటూ కింద కన్వర్ట్ చేస్తే దాని పక్కన ఉన్న భిన్నాన్ని తిరగవేయాలి, రెసిప్రోకల్ రాయాలి, వ్యుత్క్రమం రాయాలి, రెసిప్రోకల్. యాక్చువల్గా దీని వాల్యూ ఎంత చెప్పాను? 2 కూడా కలిపితే 3/2 అని చెప్పాను. ఇప్పుడైతే నువ్వు ఎప్పుడైతే డివైడెడ్ బై ఇంటూ కింద రాసావో అది తిరగబడుతుంది, అంటే 2/3 అయిపోతుంది. ప్లస్ 3 రెళ్ళ 6 ప్లస్ 1 7/3. ఇక్కడ 1 లేదు కలిపడానికి, 3 రెళ్ళ 6 దాని కూడా కలిపితే 7/3. ఇంటూ 4 ఉంచండి, ఇక్కడ ఎలాగో ఇంటూ రాసాం కదా. ఇక్కడ 1 ఉంది కాబట్టి కలిపేవచ్చు. 4కి 3 కలిపితే 7/4. 5 రెళ్ళ 10 ప్లస్ 7 ఏళ్ళ 49. ఎక్కడైనా 4 3 12, ఎక్కడైనా 3 4 12. అంటే 2 చోట్ల హారం ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. 4 3 12, 4 3 12. కాబట్టి హారాలు సమానంగా ఉంటే నేరుగా వేసేవచ్చు. ఎప్పుడైనా సరే 3/5 ప్లస్ 1/5 అని ఉందంటే ఇక్కడ 5 5 10 వేయకూడదు, లవాలు మాత్రమే కలపాలి, హారాలు యాడ్ చేయకూడదు. 3 కూడా కలిపితే 4 కింద 5 అనమాట. బేసిక్స్ రూల్స్ మీకు తెలుసు, కానీ ఒకసారి చెప్తున్నాను ఏదో చెప్పాలనిపించి. సో ఇప్పుడు ఇద్దరిని కలిపితే ఎంత వచ్చింది? 59/12. 59/12. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేద్దాం. 12 4 48. 12 4 48. 59లో 48 పోతే బ్యాలెన్స్ ఎంత? 11. సో 4 and 11/12 రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4. మరలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఇంటూ సింబల్ ఇచ్చాడు. ప్లస్ అనుకోండి, ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఇంటూ, తప్పనిసరిగా వాటిని అపక్రమ భిన్నాలుగా మార్చాలి. చూద్దాం. 2 రెళ్ళ 4 దాని కూడా కలిపితే 5/2. 5 3 15 దాని కూడా కలిపితే 16 కింద 5. 10.5 అంటే 21లో సగం. 2 10 20, దాని కూడా కలిపితే 21 కింద 2. ఆల్రెడీ పక్కన 1/16 ఉంది. క్యాన్సిలేషన్ చేస్తున్నాం చూడండి. 16 16 క్యాన్సల్, 5కి 5 క్యాన్సల్. పైన 21 మిగిలింది, కింద 2 రెళ్ళ 4 మిగిలింది. 21లో 4 5 సార్లు పడుతుంది. 21లో 4 5 సార్లు, 4 5 20. బ్యాలెన్స్ ఎంత? 1. సో 4 అనేది 21లో 5 సార్లు పడింది, 4 5 20. బ్యాలెన్స్ 1, కింద 1, 5 and 1/4. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయింది. సో స్టూడెంట్స్, ఈనాటి క్లాసులో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి లేటెస్ట్ క్వశ్చన్స్ అన్ని మీకు చూపించాను. ఇంకా ఇంతకంటే ఇంకా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాం. మరొక వీడియో వీలుంటే అది కంపోజ్ చేసి యూట్యూబ్లో కూడా పెడతాం. లేదన్నట్లయితే మన యాప్ సిఎస్ మ్యాథ్స్ అనే యాప్లో కూడా ఉంటుంది. సో యాప్లో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటుంటాయి, మీరు చూడొచ్చు. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా ఫ్రీగా రాయొచ్చు. కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ మాత్రం అవన్నీ కూడా పెయిడ్ వెర్షన్లో ఉంటాయి. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పెయిడ్ కూడా చాలా తక్కువ అమౌంట్లో పెట్టడానికి గల కారణం కూడా మీకు వివరించాను. సో ఇంకా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి సిఎస్ మ్యాథ్స్ అని కొట్టండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి షార్ట్ కట్స్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. మర్చిపోకండి, ఎగ్జామినేషన్స్ బాగా రాస్తేనే నీకు సక్సెస్ అనేది చాలా దగ్గరగా వస్తుంది. సో ఫ్రీ ఎగ్జామినేషన్స్ కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.